నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పద్మావతి నగర్లోని ప్రాథమిక పాఠశాల ఆవరణంలో నిర్వహిస్తున్న పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీపై విద్యార్థినులకు అవగాహన. ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు. కర్ణాటకలోని ధర్మస్థల్ క్షేత్రం చుట్టూ రాజుకున్న వివాదం తీవ్రంగా ఖండించిన ఉమెన్ ఇండియా మూవ్మెంట్ మహిళా నేతలు. కొవెలకుంట్ల టౌన్లో నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై విస్తృత తనిఖీలు. 300 సౌభాగ్య పౌడర్ల ప్యాకెట్లు సీజ్. నంద్యాలలో గత వారం నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పట్టణంలోని పద్మావతి నగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణం వర్షపు నీటితో నిండిపోయి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం జరుగుతున్నది. ఈ విషయాన్ని స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ చైర్పర్సన్ మరియు కమిషనర్ దృష్టికి తీసుకురాగా వెంటనే ఆ ప్రాంతంలో నీరు నిల్వలు లేకుండా గ్రావెల్తో లెవెలింగ్ పనులను చేపట్టారు. ఈ పనులను నేడు మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, మున్సిపల్ డిఈ, ఏఈ, స్థానిక కౌన్సిలర్ కాల్వ సరస్వతి, కాల్వ నాగరాజు, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఇక్కడ మన 13వ వార్డుకు సంబంధించి స్కూల్లో పిల్లల గ్రౌండ్ అంతా నీళ్లు నిలవడం జరిగింది. వెంటనే వార్డు కౌన్సిలర్ గారు మా దృష్టికి తీసుకురావడము, అలాగే నిన్న కమిషనర్ గారు, డిఈ, ఏఈ వాళ్ళు కానీ వచ్చి దీన్ని చూడడం కానీ జరిగింది. వెంటనే మనకు
డస్ట్ ఇక్కడ తీపిచ్చి గ్రౌండ్ లో అంతా లెవెల్ చేపించి దాని మీద మళ్ళీ గ్రావెల్ వేస్తామని చెప్పి డి గారు చెప్పడం జరిగింది. ఆ పనులు ఎలా జరుగుతున్నాయో అని చెప్పి వార్డు కౌన్సిలర్స్ మరియు డిఈ ఏఈ గారితో కలిసి ఈ రోజు రావడం జరిగింది. మొత్తం పరిశీలించడం జరిగింది. ఇంకా పిల్లలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా దీని మీద చిన్నపాటి గ్రావెల్ గాని వేపించి గ్రౌండ్ ఫిల్లింగ్ చేసే విధంగా, అలాగే చుట్టుపక్కల గాని అంత వాతావరణం అనేది బాగాలేదు కాబట్టి పిల్లలు ఎడ్యుకేషన్ పట్ల మనం ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ మాట్లాడి ఇక్కడ పిల్లలకు అసౌకర్యంగా ఉంది కాబట్టి వీలైనంత త్వరలో కౌన్సిల్ దృష్టికి కానీ తీసుకొచ్చి ఇక్కడ అంతా క్లీన్ చేయిస్తామని చెప్పి పిల్లలకు ఎక్కడ అసౌకర్యంగా కలగకుండా మంచిగా హైజీనిక్ వాతావరణంలో పిల్లలు ఉండే విధంగా చర్యలు అయితే తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నంద్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, ఏఎస్పీ మందా జావలి ఆధ్వర్యంలో పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో గురువారం కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీపై విద్యార్థినులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి, సిఐ జయరాం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు పోలీస్ అధికారులు మహిళలు బాలికలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, ఈవ్ టీజింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలను ఎలా ఎదుర్కొనాలో తెలియజేశారు. సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేయాలో, అలాగే పోలీస్ శాఖ తెలిపిన శక్తి యాప్ వినియోగం, ఉపయోగాలను వివరించారు. Now request Yogeshwar Babu garu, additional SP, admin Nandyala, please come on the dais. Please sir. Yogeshwar Babu garu, please come on the dais. Now I request Kumari Manda Javali garu, IPS, sub divisional officer. And now request K. Jayaraman garu, Inspector of Police, Mahila Police Station. Next we invite K. Jayaraman sir to please continue the sir. First Hemant Reddy the principal. ఈ ప్రోగ్రామ్ మన కాలేజ్లో జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున పరిస్థితుల్లో బయట ఎలా ఉంది సిచ్యువేషన్ మీకు తెలుసు. అండ్ అట్ ది సేమ్ టైం ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున కానిస్టేబుల్స్ అండ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇచ్చి అండ్ వాళ్ళు నాకు చెప్పిన ఒకటే మాట ఏంటంటే, సార్ ఇది మేము ట్రైనింగ్ ఇచ్చి వెళ్తాము కానీ ఇది ఒకసారి ఇస్తే సరిపోదు సార్, పిల్లలు దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. సో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ వీ డిసైడెడ్ దట్, నేను రీసెంట్గా పిల్లలతో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా ఈ మాట చెప్పడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇప్పుడు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో ఆ ప్రాక్టీస్ చేసేది ఎన్సీసీలో సీనియర్స్ అందరూ నేర్చుకోవాలని చెప్పాము. అండ్ ఎవ్రీ వీక్ మీరు పెరేడ్కి డ్రిల్కి కలుస్తారు కదా, రెగ్యులర్ జరుగుతుంటాయి కదా, అది జరిగినప్పుడు దిస్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఎన్సీసీ ప్రోగ్రామ్ వేర్ వీ ఎక్స్పెక్ట్ దట్ when any girl gone out of this college, మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఒక ప్రైడ్గా ఒక సాటిస్ఫాక్షన్తో బయటకు వెళ్ళాలి. రిగార్డింగ్ యువర్ ఎడ్యుకేషన్, రిగార్డింగ్ యువర్ స్కిల్స్, రిగార్డింగ్ యువర్ ఎక్స్ట్రా కరికులర్ కోకరికులర్ మేము చేస్తున్నాం. అలాంగ్ విత్ దట్ ఒక ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్తో బయటకు వెళ్ళాలి. అది ఈ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల డెఫినెట్గా జరుగుతుంది. ఇదేదో ఒక రోజులో మీరు నేర్చేసుకొని ఫైట్ మాస్టర్స్ అయిపోవాలని కాదు ఇంటెన్షన్. మెయిన్ గా ఏంటంటే
ఒకటి సిచ్యువేషనల్ అవేర్నెస్ అనేది వస్తుంది ఇలాంటి సెషన్స్ కండక్ట్ చేయడం వల్ల. అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా సరే అనుకోకుండా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మీకు ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది ఇది చూసినప్పుడు. అట్లాగే యూజువల్లీ ఏదైనా మనకు అనుకోని సంఘటన ఎదురైనప్పుడు, ఎవరైనా అసాల్ట్ చేస్తున్నప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాక జనరల్ గా ఏమవుతుందంటే పానిక్ అవుతాము, భయపడతాము. ఆ టైంలో సరిగ్గా రెస్పాన్స్ అనేది ఉండదు అనమాట. సో ఇలాంటి సెషన్ కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే రెస్పాన్స్ అనేది మనం ఎలా ఇవ్వచ్చు, వెంటనే ఎలా అప్రోప్రియేట్ గా రియాక్ట్ అవ్వచ్చు అనేది మనకు తెలుస్తుంది. అట్లాగే మనకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. దానివల్ల భయం తగ్గుతుంది. అలాగే ఎదుటి వ్యక్తి ఎవరైతే మనల్ని అటాక్ చేయాలనుకుంటున్నారో ఆర్ అసాల్ట్ చేయాలనుకుంటున్నారో మన కాన్ఫిడెన్స్ చూసినప్పుడు వాళ్ళకు కూడా భయపడడం స్టార్ట్ చేస్తారు అండ్ వాళ్ళు కూడా వెనక్కి తగ్గుతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ రీజన్ ఇంటెన్షన్ ఈ సెషన్ కండక్ట్ చేయడానికి. అండ్ అందరూ కూడా ఇది మంచిగా చూసి నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. అట్లాగే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే ఏదైనా అనుకోని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. అండ్ ఈ పరిస్థితి ఓన్లీ బయటకు వెళ్ళే మహిళలే ఫేస్ చేస్తారు అట్లా ఏముండదు. ఎక్కడైనా సరే ఎలాంటి ప్రదేశాల్లో అయినా జరగచ్చు అసాల్ట్ అనేది. మీ ఇంట్లో అవ్వచ్చు, రిలేటివ్స్ చేయొచ్చు, లేకపోతే బయట మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఇంకెవరైనా చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. సో భయపడకుండా అప్రోప్రియేట్ గా రెస్పాండ్ అవ్వాలని ఈ అవేర్నెస్ సెషన్ పెట్టడం జరుగుతుంది. ఇది ఉమెన్ సేఫ్టీ అనేది ఒక వింగ్ కి ఒక ఇంతకుముందు లేదు. ఒక హెడ్ రాజకుమారి మేడంని ఒక ఐజీ ర్యాంక్ ని పెట్టి ఎంటైర్ స్టేట్ లో ఈ ఉమెన్ రిలేటెడ్ ఏవైతే క్రైమ్స్ జరుగుతున్నాయో ఆ క్రైమ్స్ మీద సపరేట్ గా జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్ ని పెట్టి జిల్లాలో మరి తర్వాత దిశ పోలీస్ స్టేషన్ లో టీమ్స్ ని పెట్టి వాళ్ళని రెగ్యులర్ గా మీ స్కూల్స్ కాలేజెస్ ఎక్కడైతే అమ్మాయిలు గ్యాదర్ అవుతారో అన్ని చోట్ల కూడా బీట్లు సర్వ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి చిన్న పొరపాటు జరుపుకోకుండా అమ్మాయిలకి పూర్తి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఇది ఏర్పాటు చేసిందండి. డైలీ డే టు డే ప్రతిరోజు చిన్న ఇన్సిడెంట్ కూడా మన దగ్గర రికార్డ్ అవుతా ఉంది. మన హెడ్ క్వార్టర్లో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాని రకంగానే దీంట్లో ఒక యాప్ కూడా, శక్తి యాప్ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. అదంతా కూడా మీ దగ్గర ఉంటుంది అనుకుంటున్నాము. ఏ ప్రమాదం జరిగినా మీకు ఏ టైంలో మీకు ప్రమాదం జరిగినా ఆ యాప్ని మీరు యూజ్ చేసుకుంటే ఇమ్మీడియట్ గా పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరుండే లొకేషన్ కూడా మాకు వస్తుంది. అక్కడ వెంటనే మా బ్లూ కోర్సల్ కానీ మా ఆఫీసర్స్ కానీ వెంటనే మీ దగ్గరికి రీచ్ అయ్యి మీ ప్రాబ్లంలకి రిస్క్లకి ఎంటర్ అవుతారు. కాబట్టి మీరు ఆ యాప్ని 100% యూజ్ చేసుకుంటామని మేము కోరుకుంటున్నాము. అదే రకంగా ఇదే ప్రోగ్రాంలో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏమంటే ప్రతి చోటికి మీరు ఆ యాప్ని యూజ్ చేసే లోపలనే మీకు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ అనేది కూడా ఒకటి నేర్పించమని చెప్పారు. మీకు మినిమము కొద్దిగా ఇందాక మేడం చెప్పినట్టు ఏదైనా ఒక ప్రమాదం వస్తే వెంటనే ప్యానిక్ కాకోకుండా, వెంటనే భయపడిపోకుండా మీరంటూ మీరు ఆ సిచ్యువేషన్ నుంచి వెంటనే రక్షణ పొందడానికి మీకంటూ కొద్దిగా ఆర్ట్స్ వస్తే మేలని చిన్న చిన్న సెల్ఫ్ డిఫెన్సెస్ రిలేటెడ్ ఏవైతే కరాటే ఉందో ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్సుల్లో అవి కొద్దిగా నేర్పిస్తారు. నంద్యాల పట్టణం బైటిపేటలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో, అలాగే చిన్న చెరువు కట్ట దగ్గర వెలిసిన చౌడేశ్వరి దేవి ఆలయంలో ఘనంగా జయంతి ఉత్సవాలను నిర్వహించారు. గణపతి పూజ, గంగాదేవి పూజ, అభిషేకం, మహామంగళహారతి, జ్యోతి ప్రజ్వలన, మహా నైవేద్యం నిర్వహించడం జరిగింది. అమ్మవారికి భక్తులు కుంకుమార్చన, మంగళహారతి సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. सर्वधाय
मणिपुरे जगज्जननी सर्वजीव सुपालिनी अर्ध अनहत कामेशी त्रिकोणातरवासिनी मणिपुरे जगज्जननी सर्वजीव सुपालिनी अर्ध अनहत कामेशी त्रिकोणातरवासिनी भैरवी जय भैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी गर्भिणी पूर्णिमादिने भूते दाक्षकैलाशशङ्करि ईशान्यसमुखे देवी निखिलविश्वसगर्भिणी पूर्णिमादिने भूते दाक्षकैलाशशङ्करि ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఇక్కడ ఆలయ కమిటీ మరియు భక్తుల సహకారంతో ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం గ్రామోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం దాదాపు గత మా పెద్దలు అంటే పూర్వీకులు వారి నుండి ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ కలిసిమెలిసి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులందరూ ఆలయ కమిటీ సభ్యులు వీరందరూ కలిసి ఈరోజు ఎంతో అత్యంత వైభవంగా అమ్మవారికి గ్రామోత్సవం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే ఆ తల్లి యొక్క గొప్పతనం, ఆ తల్లి యొక్క ఎందుకంటే కొలిచేవారికి కొంగు బంగారమైనటువంటి అమ్మవారు ఏ కోరిక కోరుకున్నా ఏ మొక్కుకున్నా తప్పకుండా అమ్మవారు తీరుస్తుంది. కాబట్టి ఎంతో నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా భక్తాదులు కూడా రాను రోజు రోజు కూడా అందరూ వారి ఆదరాభిమానులతో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేయడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో కూడా ఇదే కమిటీ ఈ భక్తాదులు నంద్యాలలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులందరి సహకారంతో దేవస్థానం పునర్నిర్మాణం అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. అందుకు కూడా భక్తాదులందరూ కూడా సహకారం అందిస్తున్నారు. రాబోయే కాలంలో ఇంకా మరింత సహకారం అందించి నంద్యాల పట్టణంలో ఎంతో ప్రాచీనమైనటువంటి చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పరిచి ప్రజలకు అందరికీ కూడా వాళ్ళు మొక్కులు చెల్లించుకునేందుకు ఇంకా మంచి సౌకర్యాలు కల్పించే విధంగా ఆలయ కమిటీ భక్తాదులందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి నిజంగా ఆలయ కమిటీని నంద్యాలలో ఉన్నటువంటి భక్తులందరూ నేను అభినందిస్తున్నా. ఇది నా వార్డులో కూడా నాకు ముఖ్యమైన దేవాలయం, నా వార్డుకు సంబంధించిన దేవాలయం. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి సేవ చేసుకున్నందుకు నాకు కూడా ఎంతో అమ్మవారి మెండుగా ఉన్నాయి. కాబట్టి నన్ను ప్రజలందరూ ఈ విధంగా ఆదరిస్తున్నారు. అదేవిధంగా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయంలో ఒకటైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఆనుకునే అమ్మవారి గుడి ఉంది. కాబట్టి ప్రతి భక్తుడు కూడా ప్రతి సంవత్సరం అన్ని పండుగలకు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. వాటి కోరికలు నెరవేర్చుకుని సంతోషంగా ఈ రోజు జీవిస్తున్నందుకు అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు నంద్యాల పట్టణంలోని వెలిసిన
చౌడేశ్వరి మాత ఆలయంలో ఉదయం అభిషేకములు కుంకుమార్చన కార్యక్రమం జరిగినాయి. మరి అదే కార్యక్రమంలో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి ఎన్నో సంవత్సరాల పూర్వం నుంచి కూడా పెద్దల కాలం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా అమ్మవారు జరిపిస్తుంది. మరి అమ్మవారి యొక్క బోనాల పండుగ కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఈ మన కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఉత్సవంగా జయప్రదం చేస్తున్నారు. మరి భక్తాదులుగా అందరూ కూడా అమ్మవారికి కానుకలు సమర్పిస్తూ వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఈ యొక్క దేవాలయం ఇంత అభివృద్ధి కావడానికి కమిటీ సభ్యులు కూడా బాగా కృషి చేస్తున్నారు. మరి భక్తాదుల సహకారంతో ఇంత అభివృద్ధిగా ఇంత చక్కగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆషాఢ మాసం అమావాస్య రోజు చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పొద్దున ఉదయం అభిషేకం, కుంకుమార్చన, ఇప్పుడు మధ్యాహ్నం అన్నదానము, సాయంత్రం గ్రామోత్సవము, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా కమిటీ తరపున వారికి అష్టైశ్వర్యాలు అమ్మవారి చౌడేశ్వరి అమ్మవారి తరపున అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం. గత 15 సంవత్సరాలుగా చిన్న చెరువు గట్ట మీద చౌడేశ్వరి దేవి అమ్మవారి పూజలు జయంతి సందర్భంగా జరుపుతున్నాం. దానికి నంద్యాల చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, నంద్యాల పట్టణ ప్రజలు చాలా మంది సహకరిస్తున్నారు. ఇంకా గుడి కొంచెం అభివృద్ధి చేసే పని ఉంది. దానికోసం చాలా మంది సహకరించాలని కోరుతున్నాము. రోజు అమ్మవారి జయంతి అన్నమాట. చౌడేశ్వరి దేవి మంగళహారతి, అఖండ హారతి ఉంటది 3 రోజులు. ఈ రోజు 2వ రోజు, రేపు ఈ రోజు అందరికీ ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల్ క్షేత్రం చుట్టూ వివాదం రాజుకున్నది. వందలాది మంది బాలికలను, మహిళలను లైంగికంగా వేధించి హత్య చేసినట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి గతంలో అదృశ్యమయ్యి ఈ నెల 3వ తేదీ కర్ణాటక పోలీసుల ఎదుట హాజరై విస్మయం గొలిపే దారుణ ఘటనలను వివరించాడు. 4వ తేదీన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిద్ధరామయ్య సర్కార్ కేసును ఛేదించేందుకు ప్రత్యేక అధికారుల దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయం దేశవ్యాప్తంగా పెను సంచలనాలకు దారితీస్తున్నది. ఈ మిస్సింగ్ కేసులు, బాలికలు, మహిళలను హత్యగావించిన సంఘటనపై నంద్యాలలో నేడు ఉమెన్ ఇండియా మూవ్మెంట్ మహిళా నేతలు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి బాలికలకు, మహిళలకు రక్షణ కల్పించాలని, నేడు ఈ దారుణానికి వడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీకు తెలుసు కదా, గౌరీ లంకేష్ అని ఆమె కేసు ఇప్పటివరకు నడుస్తూ తొందరగా బయట పెట్టాలి. నిష్పక్షపాతంగా ఈ కేసులో వ్యవహరించాలి. మీరు ఈ దేశానికి ఒక రాష్ట్రపతి ఉమెన్, తర్వాత ఒక ఆర్థిక మంత్రి ఉమెన్ అని మీరు గౌరవించడం కాదు. ముందుగా ఉన్న దేశంలో ఉన్న అమ్మాయిలను రక్షించండి. అమ్మాయిలకి జిందాబాద్ 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 జిందాబాద్. ఇప్పుడు ఈ కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతో వాళ్ళ అమ్మగారైన సుజాత భట్ కూడా ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆనాడు నా కూతురు మిస్ అయిందని నేను వచ్చి ధర్మస్థల ప్రాంతంలో అడిగింటే వీళ్ళు నాకు సరిగ్గా సమాధానం చెప్పలేదు. దాంతో పాటుగా నన్ను ఇలాంటివి జరగవు అని నన్ను భయపడించి పంపించేశారు. అందుకే ఈ రోజు నేను ఈ పారిశుద్ధ కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదుతో నేను కంప్లైంట్ ఇస్తున్నానని చెప్పారు. ఇలాగే ఆ ప్రాంతంలో చాలా మంది అమ్మాయిలు మిస్సింగ్ అవుతూనే ఉన్నారు. ఒక స్కూల్ పారిశుద్ధ కార్మికుడి యొక్క కంప్లైంట్ లో ఒక స్కూల్ అమ్మాయిని కూడా తన బ్యాగ్ తో సహా
పెట్రోల్ బంకు దగ్గర బూడ్చినానని అతను చెప్తున్నాడు. కావాలంటే నేను అన్ని చూపిస్తాను అని అంటున్నాడు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే భయం వేస్తుంది. దేశంలో సిబిఐ, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నాయి? గుడికి వెళ్ళిన అమ్మాయి సేఫ్ గా రావడం లేదు, బడికి వెళ్ళిన అమ్మాయి కూడా సేఫ్ గా రావడం లేదు. కలకత్తాలో మీకు తెలిసిన విషయమే కదా, వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ ని కూడా అత్యాచారం చేసి చంపేశారు. అలాగే మొన్న రీసెంట్ గా యూపీలో ఒక ఆశా వర్కర్ మీద కూడా అత్యాచారం చేశారు. ఇలా జరుగుతూ ఉంటే దేశంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోతుంది. మీకు తెలిసిన విషయమే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు కూడా మొన్న ఒక ప్రకటన చేశారు. భారతదేశానికి వెళ్లే మహిళలు జాగ్రత్త, టూరిస్ట్ కు వెళ్లే మహిళలు జాగ్రత్త, అక్కడ ఎక్కువగా ఆడవాళ్లకు రక్షణ లేదు అని చెప్పాడు. అంటే ప్రపంచ దేశాలకు కూడా తెలుసు మన దేశంలో ఆడవాళ్లకు రక్షణ లేదు అని. మీరు గోశాలలు పెట్టి గోవులను రక్షించడం కాదు, ముందు ఆడవాళ్లకు రక్షణ కల్పించండి. బేటీ బచావో బేటీ పడావో అని నినాదాలు చేస్తున్నారు. ముందు బేటీని బచావో, తర్వాత పడాయింగే. అందుకే ముందు ఆడవాళ్లకు రక్షణ కల్పించాలి. ధర్మస్థల అనేది కర్ణాటకలో ఒక ధర్మస్థల అనే ప్లేస్ లో ఒక శివాలయం ఉంది. శివాలయంలో అయితే మామూలుగా శివుడు ఉంటాడు, ఆయన తన తల మీద గంగని, పక్కన పార్వతీ మాతను కూర్చోబెట్టుకొని అంత గౌరవం ఇస్తున్నాడు. అలాంటి ఒక శివాలయంలో ఇంతమంది అమ్మాయిలను చంపి పూడ్చిపెట్టడం ఎంతవరకు న్యాయము? ఇది చాలా ఘోరాతి ఘోరం. వణుకు పుట్టిస్తుంది మాకి ఆడవాళ్లకు, బయటికి తిరగాలంటే కూడా అంత ఘోరాతి ఘోరం. आज वुमेन इंडिया मूवमेंट की जानिब से प्रोटेस्ट रखा गया है, इसलिए इसका मकसद ये है कि आज और औरतों के पर जुल्म और ज्यादती हो रही है। रेप केसेस के वाकयात हर रोज भी बढ़ रहे हैं। औरतें, लड़कियां, छोटी छोटी मासूम बच्चियां हमारे देश के अंदर सेफ नहीं है। हर रोज लड़कियों की मिसिंग केसेस, मिसिंग होना, किडनैप, रेप और मर्डर, ऐसे शर्मनाक वाकयात पूरे देश में फैल रहे हैं। और ऐसा ही शर्मनाक और दर्दनाक वाकया जो कर्नाटक के अंदर आया है, ये बहुत ही शर्मनाक है। कर्नाटक में और धर्मस्थली एक मंदिर है, हिंदुओं का टेम्पल है, उस टेम्पल में सौों की औरतों के साथ रेप करके दर्दनाक तरीके से उन्हें कत्ल करके मंदिर के अंदर ही, मंदिर के पास उन्हें दफनाया गया है। నంద్యాల జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆయా సబ్ డివిజన్ పోలీస్ అధికారుల సూచనలతో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిఐ మరియు ఎస్ఐలు వారి వారి స్టేషన్ పరిధిలో నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై తనిఖీలు నిర్వహించడం జరిగింది. నంద్యాల జిల్లా కలెక్టర్ సౌభాగ్య పౌడర్ ఎక్కడా అమ్మకూడదని ఇచ్చిన నిషేధిత ఉత్తర్వుల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆలగడ్డ డిఎస్పీ ప్రమోద్ ఆధ్వర్యంలో కొవెలకుంట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంత నాయక్, కొవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో నేడు కొవెలకుంట్ల పట్టణం నందుగల వివిధ కిరాణా షాపులు, బడ్డీ కొట్లు, వివిధ వ్యాపార సముదాయాల్లో తనిఖీలు నిర్వహించగా సుమారు 300 సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లను కనుగొని వాటిని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హనుమంత నాయక్ మాట్లాడుతూ ఈ సౌభాగ్య పౌడర్ అనేది జిల్లాలో నిషేధిత ఉత్పత్తిగా జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. వీటిని ఎవరు అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ పౌడర్ నందు విషపూరిత కెమికల్ ఎక్కువ మోతాదులో ఉండడం వలన కుటుంబాలలో ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు మహిళలు ఈ నిషేధిత ఉత్పత్తిని క్షణికావేశంలో తాగడం వలన చనిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. కావున ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారులు విక్రయించరాదని, ఒకవేళ పోలీస్ వారి ఉత్తర్వులను ఎవరైనా బేఖాతారు చేసిన ఎడల అట్టి షాపు యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సీజ్ చేసిన 300 సౌభాగ్య పౌడర్ ప్యాకెట్లను కాల్చివేయడమైనది. ఎందుకంటే దానివల్ల చాలామంది మహిళలు ఎక్కడ అమ్మడం లేదు. ఈరోజు కోయిలకుంట్ల పట్టణంలో ఉన్నటువంటి కిరాణా షాపులు నేను, అదేవిధంగా మా కోయిలకుంట్ల ఎస్ఐ మల్లికార్జున రెడ్డి, అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు, అదేవిధంగా జిల్లా ఎస్పీ అద్రాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఆలగడ్డ డిఎస్పీ శ్రీ ప్రమోద్ గారి పర్యవేక్షణలో ఈ యొక్క కిరాణా షాపుల పైన రైడ్ చేయడం జరిగింది.
ఈ సౌభాగ్య పౌడరు చాలామంది మహిళలు ఎస్పెషలీ వాటిని ఇంటి ముందు పేడ బదులు దీన్ని వాడడం జరుగుతూ ఉంది. అయితే అదేవిధంగా ఏదైనా క్షణిక విషయంలో ఇంట్లో గొడవలు జరిగినప్పుడు లేదా ఏదైనా మనస్తాపం చెందినప్పుడు ఇమ్మీడియట్గా అందుబాటులో ఉంటుందని చెప్పేసి వీటిని తాగుతున్నారు. వీటిని తాగడం వల్ల చాలా త్వరగా చనిపోవడం జరుగుతూ ఉంది. దీంట్లో చాలా కెమికల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి, ఖచ్చితంగా అన్ని సీజ్ చేయాలని చెప్పేసి ఆదేశించడమైంది. అందులో భాగంగా ఈరోజు రైడ్ చేయడం జరిగింది. కిరాణా షాప్ యజమానులకి ముఖ్యంగా తెలియజేయడం అంటే, ఈ సౌభాగ్య పౌడర్ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా అమ్మకూడదు. ఎవరు నమ్మితే వాటిపైన ఖచ్చితంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పద్మావతి నగర్లోని ప్రాథమిక పాఠశాల ఆవరణంలో నిర్వహిస్తున్న పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీపై విద్యార్థినులకు అవగాహన. ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు. కర్ణాటకలోని ధర్మస్థల్ క్షేత్రం చుట్టూ రాజుకున్న వివాదం తీవ్రంగా ఖండించిన ఉమెన్ ఇండియా మూవ్మెంట్ మహిళా నేతలు. కొవెలకుంట్ల టౌన్లో నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై విస్తృత తనిఖీలు. 300 సౌభాగ్య పౌడర్ల ప్యాకెట్లు సీజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.